సినిమా ఇండస్ట్రీ అంతా కొంతమంది విపరీతంగా జాతకాలు నమ్ముతారు. అలాంటి ఒక జాతకాన్ని తన కథగా, వస్తువుగా మార్చుకొని ఇంద్రగంటి మోహనకృష్ణ గారు ఒక మంచి సినిమాని తీశారు. ఆ సినిమా పేరు 'సారంగపాణి జాతకం'. 'సారంగపాణి జాతకం' అనగానే ప్రతి ఒక్కరు గూడా చూసిన ట్రైలర్స్‌లో గాని, ప్రతి ఒక్కళ్ళు గూడా జాతకానికి సంబంధించి మొత్తం సినిమా ఉండబోతుంది. ఆయనదైన స్టైల్‌లో చెప్పబోతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి మోహనకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన ఎలాగా ఈ పాయింట్ అనుకుని ఈ సినిమా చేశారు ఏంటనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మోహనకృష్ణ గారు. నమస్తే అండి. కంగ్రాచ్యులేషన్స్, మీ ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆహ్, ప్రియదర్శి ఎంత పర్ఫెక్ట్ కథలు ఎన్నుకుంటున్నాడంటే అవును. ప్రతి ఒక్క సినిమాకి వేరియేషను. అవును. మన అవును. మన బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉండే అతను అవును. అవును. పర్ఫెక్ట్‌గా చాయిస్ తీసుకుంటున్నాడు. మీరు అప్రోచ్ అయినప్పుడు ఆయన కథ వినగానే ఆయన రియాక్షన్ ఏంటి? చాలా నేను 'దర్శిని' నాకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో చదువుతున్నప్పటి నుంచే నాకు కొంచెం పరిచయం ఉంది. తర్వాత తను 'పెళ్లి చూపుల్లో' తన పెర్ఫార్మెన్స్ చూసినప్పుడు, తర్వాత 'మల్లేశం', 'బలగం', హ్మ్. 'సేవ్ ద టైగర్స్' ఇవి చూసినప్పుడు నాకు అనిపించేదనమాట ఇతనితో సినిమా చేస్తే బావుంటుంది. అయితే సరైన పాత్ర పడాలి. కేవలం తను సహాయ నటుడే గాదు, ప్రధాన పాత్ర కూడా చాలా బాగా చేయగలడని నాకు అనిపించేది. ఆ సమయంలో నాకు 'బలగం', 'సేవ్ ద టైగర్స్' తర్వాత 'బలగం' తర్వాత ముఖ్యంగా నేను ఈ కథ చేద్దాము అని అనుకుంటున్న టైంలో కృష్ణప్రసాద్ గారు చేద్దామని అన్న తర్వాత నేను దర్శిని పిలిచి "నువ్వు ఆర్ యూ ఇంట్రెస్టెడ్" అంటే సరే తప్పకుండా సార్ నాకు ఐఎమ్ ఎక్సైటెడ్ అని తను వెంటనే ఈ కేమ్ ఆన్ బోర్డ్. చాలా కరెక్ట్‌గా అంటే ఈ పాత్ర సారంగపాణి అంటేనే మనం కళ్ళు మూసుకుంటే సినిమా తర్వాత అసలు ఈ వేరే వాళ్ళు ఈ పాత్రకి కనబడే ఛాన్స్ లేనంత బాగా చేశాడు. ఓహ్! వెరీ బాగా నైస్. చేశాడు. తనకు ఒక విభిన్నమైన శైలి ఉంది. రెగ్యులర్‌గా కామెడీ అంటే చాలామంది ఏం చేస్తారంటే నవ్వించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పెద్ద అవును. పెద్ద యాక్టర్లు కూడా చేసే పొరపాటు ఏంటంటే, నేను కామెడీ చేస్తున్నానని అలా చేస్తే నిజమైన కామెడీ పండదు. ఆ కరెక్ట్. పాత్ర పడే కష్టాలు, అతని గొడవలో అతను ఉంటేనే మనకు అతన్ని చూసి నవ్వు రావాలి. కరెక్ట్. దర్శి స్టైల్ అది ఉంటుంది. తనేమంటాడంటే అసలు తను మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేయడు తను. తను ఆ పాత్రలో ఉంటాడు. తన జానర్‌లో తనుంటాడు. ఉండి తను ఆ పాత్ర యొక్క గొడవ, ఆ పాత్ర యొక్క కన్‌ఫ్యూజను, ఆ పాత్ర యొక్క తడబాట్లు, గందరగోళాలు నేనెంత ఎఫెక్టివ్‌గా పలికిస్తే ఆటోమేటిక్‌గా ఆడియన్స్ అంత నవ్వుతారు అనే అప్రోచ్ దర్శిది. అది ఈ సినిమాకి ముఖ్యంగా కరెక్ట్. అవును. ఎందుకంటే దిగినప్పటి నుంచి నేను వెకిలి వేషాలేసి మొహాన్ని ఇట్లా ఇట్లా తిప్పి కామెడీ చేయడానికి ప్రయత్నిస్తే రాదు. ఇది అలాంటి కథ కాదు. అదన్నా అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ డైరెక్షన్ ఫస్ట్ డే 1 నుంచి నాకు తెలుసు కాబట్టి. ఆహ్, గ్రహణం దగ్గర నుంచి తీసుకుంటే అవునవును. దోషగుణం. అవును. దోషగుణంతో మీరు ఎన్ని అవార్డ్స్ కొట్టారో అయన్నీ తెలుసు. మీ మీ పాయింట్ ఆఫ్ రైటింగ్‌లోనే ఆ క్యారెక్టర్సే కనపడతాయి. హ్మ్. హ్మ్. ఎక్కడ గూడా హీరో, విలన్ ఇట్లా ఉండదు. ఆ! ఆ క్యారెక్టర్స్ అంటే స్టీరియోటైప్స్, క్లీషేస్ లేకుండా వీలైనంత వరకు వాళ్ళ సహజ వాళ్ళ వాతావరణంలో వాళ్ళు ఎంత సహజంగా కనపడతారు. దీనిలో సారంగపాణి అనేవాడు మధ్య తరగతి కుటుంబీకుడు. ఒక కార్ సేల్స్‌మన్. హ్మ్. వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది? హ్మ్. వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉంటారు? వాళ్ళసలు దైనందిన జీవితంలోంచి వాళ్ళ డైలాగ్స్ రావాలి. మీ కథలన్నీ గూడా దాదాపు మిడిల్ క్లాస్ నుంచే పుడతాయి సార్. అవును. అవును. ఆ! ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చిన వాడిని. నాకు తెలిసిన ప్రపంచం అది. హ్మ్. ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్న ప్రపంచం గురించి మనం రాయగలం కాబట్టి ఆహ్, ముఖ్యంగా దిగువ మధ్య తరగతి టు మధ్య తరగతి మధ్యలో ఉండే గొడవలుంటాయి చూడండి. దాన్ని వాళ్ళ వాళ్ళకి ఒక స్పెసిఫిక్‌గా వాళ్ళ కష్టాలు వేరు. ఆహ్, ఎప్పుడు డబ్బుంటుంది గానీ అవసరమైనంత ఉండదు. ఉండదు. ఆనందం ఉంటుంది గానీ అవసరమైనంత కావాల్సినంత ఉండదు. ఈ మధ్యలో కొట్టుమిట్టాడే ప్రాణులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కథలు నాకెక్కువ ఆ మిడిల్ క్లాస్‌లో ఒక హీరోయిజం ఉంటుంది. అంటే అవును. ఒంటి చేతి మీద కుటుంబాలు నడిపించేవాళ్ళు. కరెక్ట్. గొప్ప గొప్ప త్యాగాలు నిశ్శబ్దంగా చేసేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ జీవితాల్లో నాకు నిజమైన హీరోయిజం కనబడుతూ ఉంటుంది. అలాంటి కథలు నాకు ఎక్కువ నచ్చుతాయి. ఇందులో సారంగపాణి దాని జాతకంలో హూ ఈస్ ద రియల్ హీరో సార్? సారంగపాణే. అదే. సారంగపాణి అంటే నాకు సాధారణంగా సినిమా మొదటి నుంచి డంకు డమ హీరో, హీరో అని కాకుండా ఒక సామాన్య వ్యక్తి నిజంగా హీరో అవ్వడం అనే కథ ఎప్పుడు నాకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అంటే మన మధ్యలో ఉంటూ మనలాంటి తప్పులు చేస్తూ, మనం చేసేలాంటి తప్పులు చేస్తూ, మనలో ఉండే భయాలు, మనలో ఉండే అపోహలు, మనలో ఉండే మూఢనమ్మకాలు ఇలాంటివంటి ఉంటూనే తనకొచ్చే ఆ జీవిత అనుభవాలు, తను తినే ఎదురు దెబ్బలు, తను అధిగమించే అవరోధాలు మించి ఎలా అతను ఒక హీరో కింద నిలబడ్డాడు అనేది కథలో ఎప్పుడు ఉంటది. ట్రెడిషనల్ రూల్ అది. ఆ రోల్. అలా నేను అలాంటి కథ ఇది కూడా. సో, సారంగపాణి సామాన్యమైన వ్యక్తి నుంచి ఒక మంచి నిజమైన ప్రేమికుడు ఆహ్, హీరో ఎలా అయ్యాడనేది ఈ కథ. ఆ జర్నీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సారంగపాణి జాతకం పెద్ద కథ, చిన్న కథ సార్? చిన్న కథేనండి. ఒక అందమైన షార్ట్ స్టోరీ అంటాను నేను. హ్మ్. ఒక చిన్న ఒక 15 పేజీల కథానిక తీసుకొని దానిలో ఒక బిగినింగ్, మిడిల్, ఎండ్
మీకు జస్ట్ ఒక గంట 8 నిమిషాలు 9 నిమిషాలు ఫస్ట్ హాఫ్ ఉంటుంది, కేవలం గంటే సెకండ్ హాఫ్ ఉంటుంది. 2 గంటల 2 గంటల 10 నిమిషాలు సినిమా. మీ ముందర ఈ నగరానికి ఏమెందులతో కలిపి 2:15 అవే 4 నిమిషాలు ఉంటున్నాయి ఇప్పుడు. అవును. అవి ఇంటర్వెల్ అప్పుడు కంపల్సరీ వేయాలి. అది ఇప్పుడు వేయాలి. ముందే అదొక 2 నిమిషాలు ముందర థ్యాంక్స్ గాడ్స్ అవి తీసేస్తే 2 గంటల 10 నిమిషాలు సినిమా ఇది. సో ఇట్స్ లైక్ ఎ నైస్ స్వీట్ షార్ట్ స్టోరీ. ఒక లైట్ హార్టెడ్, ఒక సరదా కామెడీ. ఇది ఒక మీరు యూ కెన్ టేక్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఆన్ ఎ డేట్ ఈ సినిమాకి, లేదంటే కుటుంబం 35 ఏళ్ళ వాడు, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు డేట్కి తీసుకెళ్ళచ్చు, కావాలంటే ముసలి వాళ్ళు తీసుకెళ్ళచ్చు, లేదా కుటుంబం కాదు. ఐ వాంటెడ్ ఇట్. ఇప్పుడు నాకు చిన్నప్పుడు సినిమా అంటే అందరం కలిసి ఇంటికి తాళాలు వేసుకుని అవును. విజయవాడలో రిక్షాలు ఎక్కి ఎక్సైట్మెంట్తో అదే. ఊరోసీనా లేకపోతే నవరంగా లీలమ్మహల అనుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళడం, అక్కడ దిగడం, టికెట్ కొనుక్కుంటూ లోపలికి వెళ్ళడం, ఆ సినిమా చూస్తున్న మళ్ళీ ఇంటర్వెల్లో మనం సోడా కొట్టుకు తాగడం, నిమ్మకాయ సోడా తాగడం, లేకపోతే సమోసా తినడం, తర్వాత దాని గురించి అయిన తర్వాత మళ్ళీ రిక్షాలు ఎక్కి సాయంత్రం చల్లగాల్లో సినిమా. అది సాగర్ సంగమం లాంటి ఇమోషనల్ ఫిల్మ్ అయితే ఆ సీన్ల గురించి మాట్లాడుకోవడం, లేదా శ్రీవారికి ప్రేమ లేఖ లాంటి సినిమా అయితే ఆ జోకులు నవ్వుకుంటూ మననం చేసుకుంటూ, ఇది ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు పోతున్నాయి మనకి. ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారు నిజంగా. గోల్డెన్ డేస్ ఆఫ్ సింగిల్ స్క్రీన్ సినిమా. అవును. సో అలాంటి నాకు సినిమా అంటేనే మా ఇంట్లో సినిమా అంటే ఒక సంబరం అది. అవును. సో అలాంటి సంబరం ఉండే సినిమాలు తగ్గిపోతున్నాయి ఇప్పుడు. మన కామెడీ కూడా రీల్ బేస్డ్ కామెడీ, అవును. లేకపోతే వాట్సాప్ హ్యూమర్ బేస్డ్ అయిపోతుంది. ఆర్గానిక్ కామెడీ తగ్గిపోతుంది. ఒక కథ, దానిలో కథానాయకుడు, ఒక పాత్ర, కొన్ని పాత్రలు వాళ్ళు పడే కష్టాలు, ఒక్కొక్క పాత్రకు ఒక వేలం వెర్రి ఏదో ఒకటి, ఇలాంటివి తగ్గిపోయింది. అలాంటి తీయాలని ఎప్పటి నుంచో నాకు అష్టాచమ్మ చాలా వరకు ఆ కోరిక తీర్చింది. అమితుమి ఆ రెండింటిని రంగరించి దానిలో కొన్ని అంశాలు, దీనిలో కొన్ని అంశాలు చూస్తే ఇట్ విల్ బికమ్ సారంగపాణి. సూపర్.